సినిమా గురించి చెప్తా. ఆయన మంచి ఫ్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ అండి. తీసేది చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా సినిమా రేంజ్ని బట్టి ఎవరైనా పబ్లిసిటీ చేస్తారు, రేంజ్ని బట్టి ఏదైనా ఫంక్షన్ చేస్తారు. కాదు, ఆయన సినిమాలో కంటెంట్ బట్టి ఫంక్షన్ చేస్తాడు ఆయన. ఈవేళ ఇంత గ్రాండ్ ఫంక్షన్ చేస్తున్నారంటే కారణం ఆ సినిమాలో అంత కంటెంట్ ఉందని అర్థం. నేను ఈ సినిమా ఆల్రెడీ నాకు నెల నుంచి తెలుసు. నాకు ఈ సినిమా గురించి 27వ తారీఖు డిసెంబర్ 27వ తారీఖుని విడుదల చేయడం చాలా మంచి డేట్ ఇది. ఎందుకంటే అసలు జనరల్గా డిసెంబర్ 2nd వీక్లో 1-2 మంచి సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి. దాంతోపాటు పోటీపడి ఈ సినిమా కూడా చేస్తున్నారంటే చాలా గట్స్ ఉన్నాయని చెప్పాలి. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే దాంట్లో హీరోయిన్స్ చాలా బాగున్నారు. హీరోయిన్ అయితే నాకు ఎవరో తెలియదు, కానీ ఆ అమ్మాయి జస్ట్ లైక్ అనుష్కలా ఉంది. ఇక మా సుబ్బారెడ్డి గారికి ఎన్ని సినిమాలు తీసినా ఆయన డెఫినెట్గా మళ్ళీ మంచి సినిమా తీద్దానికి ప్రయత్నం చేస్తారు. ఈ సినిమా చాలా కష్టపడి తీశారు. ఒక 1.5 month నుంచి ఆయన ప్రమోషన్ కోసం చాలా రకాలుగా వెరైటీగా బైట్స్ అని తీసుకుని రెడీ చేసుకుని ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు. అంత మంచి నిర్మాతకి ఈ సినిమా సక్సెస్ మరింత తోడైతే మరిన్ని మంచి సినిమాలు తీస్తాడని ఆశిస్తూ అందరికీ నమస్కారం. సుబ్బారెడ్డి గారు ఆయన లాస్ట్ సినిమా నాతో తీశారు, L7. ఆయన ధైర్యం చాలా ఎక్కువ. అంటే ఇంత చల్లో ఇట్లా బయట ఆడియో ఫంక్షన్ పెట్టారంటే ధైర్యం ఏంటో అర్థం చేసుకోవాలి కదా. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. యాజమాన్య గారు మ్యూజిక్ డైరెక్టర్, అమేజింగ్ టాలెంట్, పట్టుదల చాలా ఎక్కువ ఆయనకి. ఆయన పట్టుదల గురించి మాట్లాడంటే ఆయన వెయిట్ ఎలా తగ్గారు అని 30 kgs సార్, 30 kgs తగ్గారు యాక్చువల్లీ ఒక 3 to 4 monthsలో. నైస్ టు సీ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ కరుణ గారు నాకు యాక్చువల్లీ ఒక 3-4 years బ్యాక్ ఒక స్క్రిప్ట్ చెప్పారు, అప్పుడు జరగలేదు. ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ దిస్ ఫిల్మ్ వర్క్స్ ఫర్ హిమ్. అండ్ ఒక మంచి స్టూడెంట్ అండ్ ఈరోజు ఉన్న ఇష్యూస్ మీద చేసిన సినిమాలా కనిపిస్తుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఒక సూసైడ్స్ మీద అన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ రోజులు బాగున్నాయి. నేను ఏం జరిగిందో అందరికీ తెలుసు. నెసెసరీ ఈవిల్ అన్నట్టు చాలామంది మేము హీరోల సినిమాకి వెళ్తాం, డూపులు వేసుకుంటాం, ఫైట్ చేస్తాం, స్క్రీన్ మీద అబ్బాయి ఏం చేశాడని అనిపిస్తుంది. నిజంగా రియల్ లైఫ్లో అట్లా చేయాలి అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గట్స్ అండ్ బాల్స్ కావాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నా అందరికీ తెలుసు, సజ్జనార్ గారు. జరగగానే ఫస్ట్ యాక్చువల్లీ మర్కపురం శివకుమార్ గారు నాకు మెసేజ్ పెట్టారు, ఇట్లా హీస్ మై ఫ్రెండ్ అని చెప్పి. వెరీ ప్రౌడ్ టు బీ హియర్ సార్, వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ అ స్టేట్. ఈరోజు మొత్తం స్టేట్లో మీడియా అటెన్షన్ ఉన్నప్పుడు అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి యూ నీడ్ సమ్ బాల్స్ ఆఫ్ స్టీల్. సల్యూట్. కెన్ ఐ హావ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్ ప్లీజ్? యూనో, మనం ఇట్లాంటి సందర్భాల్లో ప్రతిరోజు ఇంటర్నెట్ కానీ, ఫోన్ కానీ, పేపర్ కానీ తీసినప్పుడు అన్నీ దుర్వార్తల మధ్యలో ఇట్లాంటివి ఒకటి జరుగుతున్నప్పుడు యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ హోప్ దట్ దెర్ ఈస్ అ బ్రైట్ ఫ్యూచర్ సమ్వేర్. సో అందుకోసం ఈ వేదిక మీద నేను అది రిజిస్టర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్లీ మా తాగితే తందన మోషన్ టీజర్ రిలీజ్ అయింది. బట్ డిస్పైట్ దట్ ఐఎమ్ హియర్ బికాస్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. శ్రీనాథ్ హైదరాబాద్లో చాలా పెద్ద హీరో, చాలామంది అమ్మాయిలు ఆయన వెనకాల తిరుగుతారు, చాలామంది అసలు చాలా డిమాండ్ ఉంది. కానీ హీ స్టార్టింగ్ ఫిల్మ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై ఫ్రెండ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ యూ రీచ్ హైట్స్ దట్ యూ వాంట్ టు అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. ఇంకా రాజశేఖర్ గారు వస్తున్నారు. ఆల్మోస్ట్ పడిపోయిన నా కెరియర్ మళ్ళీ తిరిగి నిలబెట్టింది గరుడుబేగా అన్న సినిమా. ప్రవీణ్ సత్తార్ గారు అండ్ రాజశేఖర్ గారు. ఆయన వచ్చే ముందే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ చెప్పాల్సింది సుబ్బారెడ్డి గారి గురించి. ఎందుకంటే ఆయన చాలా అంటే కోట్లు డబ్బులుండి సినిమా చేయలేదు. ఆయన ఒక కోట్ల మంది స్టూడెంట్స్ కోసం, కోట్ల మంది అభిమానాన్ని చూరగొనటం కోసం చేశారు ఆయన సినిమా. ఇలాంటి ప్రొడ్యూసర్లు మన ఇండస్ట్రీకి చాలామంది రావాలి. ఆయన తప్పకుండా 100% ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుబ్బారెడ్డి నాకు మంచి ఫ్రెండు. పోస్టర్ పంపించిన తర్వాత హిట్ కొడతాడు అనిపించింది. ఇక్కడ వచ్చి సాంగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద హిట్ కొడతాడు అనిపించింది. సో డెఫినెట్గా 100% బిగ్ సక్సెస్ కొడతాడు. అలాగే రాంబాబు చాలా వరుసగా హిట్ సినిమాలు పాటలు రాశాడు. సో ఈ సినిమాకి కూడా మంచి పాటలు రాశాడని ఇక్కడ మనం చూస్తేనే తెలుస్తుంది. అన్ని పాటలు బాగున్నాయి. సింగిల్ కార్డ్ అనుకుంటా మొత్తం. సో ఆయన పాటలు చాలా బాగుంటాయి. ఆయన పాటలు నాకు చాలా ఇష్టం. ఈ సంవత్సరంలోనే మజిలీ సినిమా పెద్ద హిట్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఒక 5 రోజుల ముందు ఈ సినిమాకి ఇటు రిలీజ్ చేసి ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్లో ఒక సినిమాగా నిలిచేలా సుబ్బారెడ్డి హిట్ కొడుతున్నాను అనుకుంటున్నాను నేను. సో టైటిల్ మంచి టైటిల్, యూత్కి ఆకట్టుకునే టైటిల్ ఇది. యువతరాన్ని బాగా ఆకట్టుకునే సినిమా, మళ్ళీ వచ్చి చూసే సినిమా ఇది. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్లు చాలా బాగున్నారు. సో లొకేషన్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఈ సినిమా డెఫినెట్గా మ్యూజికల్గా కూడా చాలా బాగుంది. కాబట్టి
ఇటువంటి లవ్ స్టోరీ సినిమాకి ఎప్పుడు మనకి మ్యూజికల్గా బాగుండాలి. సో ఫ్రెష్గా హీరోయిన్ అందరూ ఫ్రెష్ లుక్తో ఉన్నారు. సో డెఫినెట్గా యూత్ మళ్ళీ వచ్చి మళ్ళీ చూసే సినిమాగా గొప్ప సినిమాగా కావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సుబ్బారెడ్డి ఓపెన్ స్పేస్లో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నానంటే చలిలో కూడా ఎంతమంది మన కోసం ఉంటారో టెస్ట్ చేద్దామని పెట్టినట్టుగా ఉంది. అయినా సరే ఇంత చలిలో కూడా ఇంతమంది జనాల్ని హోల్డ్ చేశారంటే సుబ్బారెడ్డి నువ్వు గ్రేట్ అబ్బా. ఓకే, అండ్ ఎవరికైనా ఎవరి లైఫ్లో అయినా సరే జనరల్గా మనం చూస్తే 80-20 ఫార్ములా ఒకటి ఉంటుంది. ఎక్కువ భాగం 20% ఆఫ్ ద పీపుల్ లీడ్ చేస్తూ ఉంటారు ప్రపంచాన్ని, దేశాన్ని, ఏ దేశంలో ఎక్కడైనా సరే. ఎందుకంటే 20% ఆఫ్ ద పీపుల్ డూ సో మెనీ థింగ్స్ జస్ట్ బికాస్ దే వాంట్ టు ట్రై అండ్ ట్రై. ఎన్నిసార్లు అయినా ట్రై చేయాలి, ఓటమి ఎన్నిసార్లు వచ్చినా ఫేస్ చేయాలి, గెలుపు వచ్చేదాకా ఎదురు చూడాలి, గెలుపు వచ్చేదాకా ప్రయత్నం చేయాలన్న దాన్ని నమ్ముకొని కొంతమంది అగైన్ అండ్ అగైన్ ట్రై చేస్తూ ఉంటారు. అయితే మనిషిలో ఉన్న 2 ఎమోషన్స్, భయం, బాధ, మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. భయం వల్ల ఏం చేయాలన్న భయం, ఎవరిని కలవాలన్న భయం, ఎగ్జామ్ రాయాలంటే భయం, రిజల్ట్ వస్తాయని భయం, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే భయం. ఎందుకంటే రిజల్ట్ ఎలా ఉంటుందన్న భయం. చూసి ఒక ప్రయత్నం చేస్తే అది తంతే వచ్చే బాధ. ఆ బాధ వల్ల ఆత్మన్యూనతాభావానికి లోనై ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారు చిన్న విద్యార్థులు, చాలా భవిష్యత్తు స్టూడెంట్స్. ఆ పాయింట్ని బేస్ చేసుకుని ఒక మంచి చిత్రాన్ని విత్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్, ఫుల్ ఆఫ్ కమర్షియల్ వాల్యూస్, ఒక మంచి సాంగ్స్, సూపర్ కాలేజ్ ఎన్విరాన్మెంట్, ఒక బీటెక్ కాలేజీలో మళ్ళీ వెనక్కి వెళ్ళి చదివినట్టుగా ఉంటుంది పేరెంట్స్కి. వాళ్ళు అనుభవిస్తున్న డే టు డే లైఫ్ యాక్టివిటీస్ని స్క్రీన్ మీద చూసినట్టుగా ఉంటుంది స్టూడెంట్స్కి. అలా ఉంటుంది ఈ సినిమా, నేను చూశాను. ఆల్రెడీ ఈ టీజర్లోను క్లిప్పింగ్స్లోను సినిమాకి సంబంధించి మొత్తం చూసేశారు. సారీ, నాకు ఏ ఆర్డర్లో మాట్లాడాలో అర్థం కావట్లా. ఫస్ట్ ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా ఇచ్చేసిన రాజశేఖర్ గారికి, జీవిత గారికి నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శివకుమార్ గారు, సుబ్బారెడ్డి గారు, కంగ్రాట్స్, చాలా మంచి సినిమా తీశారు. అంటే కథ నేను ఇచ్చిన కూడా వేరే విషయం. ఓకే సార్, యాక్చువల్గా ఈ సబ్జెక్టు గురించి చెప్పాలంటే చాలామందికి లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి. కొంతమందికి ఏదో బిజినెస్లో లాస్ అయిపోవడం, తమకు అనుకున్న మనుషులు కోల్పోవడం, ఇట్లా ఈతి బాధలు చాలా ఉంటాయి. నేను ఈ ఈతి బాధల గురించి సినిమా తీయలే. నేను తీసింది టీనేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అతిపెద్ద ప్రాబ్లం గురించి తీసా. అది మనకి చాలా చిన్న ప్రాబ్లం కింద కనిపిస్తుంది. ఆ అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే నన్ను ఎవరూ గుర్తించట్లేదని. అంటే క్లాస్లో టీచర్ని పట్టించుకోవట్లేదు, ఇంటికి వెళ్తే అమ్మ పట్టించుకోవట్లేదు, రోడ్డు మీద నన్ను ఎవరో చూడట్లేదు, ఇట్లాంటివే. మన దగ్గరికి వచ్చి ఏంటి నాన్న నాతో నువ్వు సరిగ్గా మాట్లాడమంటే నాన్న ఊరుకోరా ఎందుకు మాట్లాడలేదు, వెళ్ళి చదువుకోపోయి అంటాం మనం. అది ప్రాబ్లం కింద గుర్తించాం. యాక్చువల్గా ఇలాంటి ఐడెంటిటీ క్రైసిస్ మీద ఆ టీనేజ్లో ఉన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో యాజ్ ఏ లెక్చర్గా, ఒకప్పుడు లెక్చర్ని నాకు చాలా బాగా తెలిసేది. మా ఇంటి ఎవరు పట్టించుకోవడం వాళ్ళు ఫీల్ అయిపోవడం. ఒకసారి ఏంటంటే ఒక అమ్మాయికి మామూలుగా వచ్చే మార్కు కంటే 1 మార్కు తక్కువ వచ్చింది. చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. సరే 1 మార్కే కదా తక్కువ వచ్చింది, రోజు నీకు ఎప్పుడు నీకు 40 అవుట్ ఆఫ్ 40 వస్తాయి కదా, నీకు 39 కదా, నెక్స్ట్ నీకు 40 వస్తాయి అని చెప్పి. కానీ అమ్మాయి ఆ 1 మార్కు తగ్గడం వల్ల మిగతా స్టూడెంట్ గ్రూపులో తన ఐడెంటిటీ ఎక్కడైతే కోల్పోయిందో, తన గొప్పతనం కోల్పోయిందో అని బాధపడి నెక్స్ట్ డే సూసైడ్ చేసుకుంది అమ్మాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించే సూసైడ్ చేసుకునే పిల్లల గురించి ఈ సినిమా తీయడం జరిగింది. నమస్కారం. ముఖ్యంగా రాజశేఖర్ సార్కి, జీవిత మేడం గారికి థ్యాంక్స్. అలాగే ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చిన సుబ్బారెడ్డి గారికి, అలాగే ఈ సినిమాని చాలా ఫ్యాన్సీగా చూసి ఈ సినిమా నేను రిలీజ్ చేస్తానని చెప్పి తీసుకున్న మా శివకుమార్ సార్కి అందరికీ థ్యాంక్స్. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో నా లైఫ్ స్టార్ట్ అయింది. స్టూడెంట్ నెంబర్ 1లో చదువు ఎంత ఇంపార్టెంటో చెప్తూ పేరెంట్స్ వాళ్ళ డ్రీమ్స్ని పిల్లల మీద రుద్దొద్దని చెప్పారు. బట్ ఈ సినిమాలో ఏంటంటే చదువు చాలా గొప్పది, దానికంటే ప్రాణం ఇంకా చాలా గొప్పది. దయచేసి చిన్న చిన్న ఓటములకు సూసైడ్ చేసుకోవద్దని చెప్తూ, అలాగే పేరెంట్స్ని, సొసైటీని, టీచర్స్ని, ఫ్రెండ్స్ని అందరికీ వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనం ఎంత వాళ్ళకి ఎంకరేజ్ చేస్తామో, ఫెయిల్ అయినప్పుడు అంతకన్నా ఎక్కువగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపాలని చెప్పాము. సో ఇది టోటలు.
తర్వాత ఈ మధ్యకాలంలో అసలు కాలేజ్ సబ్జెక్టులు రాలేదనిపించింది, అందుకే కాలేజీ సబ్జెక్ట్ ఎంచుకున్నాము. సో సినిమా చాలా బాగా వచ్చింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు, మన యజమాన్య గారు నాకు బాగా ఫ్రెండ్, మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే లిరిక్ రైటరు రాంబాబు గారికి కూడా థ్యాంక్స్. అలాగే డ్యాన్స్ మాస్టర్ పృథ్వీ గారికి కూడా చాలా థ్యాంక్స్. సో ఈ సినిమా 27th రిలీజ్ అవుతుంది, అందరూ చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారికి అండ్ జీవిత గారి గురించి ఫస్ట్ వాళ్ళిద్దరి గురించి చెప్పి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను. మన సొసైటీలో ఏదైనా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ రాంగ్ అంటే మన మూవీ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ మేము ఉన్నాము అని రియాక్ట్ అయ్యే పర్సన్స్ జీవిత గారు అండ్ రాజశేఖర్ గారు. నేను ఏ న్యూస్ చూసినా కూడా ఫస్ట్ వాళ్ళే కనబడతారు. సార్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని యూత్ అంతా కూడా అండ్ మూవీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది రావాలని కోరుకుంటున్నాను. ఏ ఇన్సిడెంట్స్ అయినా కూడా ఫస్ట్ మీరు ఉన్నాము అని పబ్లిక్కి ధైర్యం చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు ఇన్స్పిరేషన్ చాలామంది యూత్కి. అండ్ ఈ మూవీ గురించి వస్తే సుబ్బారెడ్డి బ్రదర్ గురించి చెప్పాలి నేను. తనకున్న రిలేషన్ చెప్పాలంటే నాకు చాలా టైం కావాలి, బట్ తను ఒక హానెస్ట్ అండ్ లాయల్టీ పర్సన్ అండి. ఈ మూవీ కోసం తను చాలా కష్టపడ్డాడు. ఒక మూవీని అంటే మనీ కోసం తీసేవాళ్ళు చాలామంది ఉంటారు, బట్ యూత్కి ఒక మెసేజ్ ఇవ్వాలి అండ్ యూత్లో అంటే ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఫస్ట్ ఫీల్ అయ్యి స్టోరీని యూత్కి ఒక ఇన్స్పిరేషన్ కావాలని ఈ స్టోరీని ఎంచుకున్నాడు. అండ్ మూవీ కూడా చాలా బాగా వచ్చింది. ఈరోజు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆడియో ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా సిస్టర్ జీవిత మేడం గారికి మరియు మా బావగారు అయినటువంటి రాజశేఖర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క సినిమా డైరెక్టర్ కుమార్ గారికి, మా సోదరుడు సుబ్బారెడ్డి గారికి, మరి డిఎస్ రావు గారికి, హరిప్రసాద్ గారికి, మిగతా ఈ యొక్క సినిమాలో నటించినటువంటి హీరోస్ అండ్ హీరోయిన్లకు, మరి అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్యం గారికి, మరి ఈ యొక్క సినిమా సాంకేతిక నిపుణులందరికీ కూడా, మరి ఇక్కడికి వచ్చినటువంటి టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సుబ్బారెడ్డి గారిని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సుబ్బారెడ్డి గారు దాదాపుగా నాకు 10 సంవత్సరాల నుండి పరిచయం. మరి ఈ సినిమా తీసే ముందు కూడా నేను ఆయనకు పదే సినిమా వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా మరి గతంలో వేరే ప్రొఫెషనల్లో చేసినటువంటి డబ్బులన్నీ, అక్కడ సంపాదించినవన్నీ కూడా సినిమాల్లో పెట్టి మరి ఇక్కడ దెబ్బతినడం జరుగుతుంది. ఎందుకంటే సినిమా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మన యొక్క దురదృష్టవశాత్తు ఏంటంటే మంచి కాంటెంట్ ఉన్నటువంటి సినిమాలను, ఏదైతే సమాజంకు ఉపయోగపడుతుందో అలాంటి సినిమాలను మరి మన ప్రేక్షకులు ఆదరించినటువంటి పరిస్థితి అయితే బాగుంటుంది. మరి కొన్ని సందర్భాల్లో అది రిలీజ్ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే ప్రమోషన్లో డిలే కావడం కానివ్వండి, మరి ఇలాంటి సందర్భంలో అలాంటి మంచి సినిమాలు కూడా కొన్ని సందర్భాల్లో మరి ఫెయిల్ కావడం కానీ, డిజాస్టర్ కావడం కానీ జరిగినప్పుడు నిజంగా చాలా బాధేస్తుంది. ప్రేక్షకుల ముందుకు 27వ తేదీన మరి రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా నచ్చితే సినిమాని ఎంకరేజ్ చేయండి, నచ్చకపోతే మీరు పెట్టినటువంటి టికెట్ డబ్బులే కాకుండా మీ యొక్క 3 గంటల సమయానికి తగిన మూల్యం కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇంకొక ముఖ్య విషయం, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సినిమా డైరెక్టర్ కుమార్ గారికి కూడా తప్పకుండా 2020లో మా యొక్క బ్యానర్లో మరి వారు సినిమా చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఈ సినిమాకి చీఫ్ గెస్ట్గా వచ్చేసిన జీవిత రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ ఫంక్షన్కి విచ్చేసిన మా సుబ్బారెడ్డిని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్
ఈ సినిమా నిజంగా శివకుమార్ గారు చెప్పినట్టు సుబ్బారెడ్డి గారు నేను దగ్గర నుండి చూశాను చాలా వరకు. ఈ సినిమా కష్టాన్ని జీర్ణించుకుంటూ చాలా ఇష్టంగా చేసిన సినిమా ఇది. కథ నచ్చి కొత్త స్టార్స్ని ఇప్పుడు సినిమా తీయాలంటే సినిమా తీయడం చాలా ఈజీ, కానీ ప్రమోట్ చేయాలంటే గట్స్ ఉండాలి. ఈ సినిమా రిలీజ్ అయినాక ఏమైద్దో అనే ఒక భయం ఉంటుంది. ఈ కథ నచ్చి అలాంటి భయాన్ని ఛేదించి గట్స్తో ఈ సినిమా తీశాడు సుబ్బారెడ్డి. మన ఇండస్ట్రీలో 4-5 పెద్ద ప్రొడ్యూసర్స్ ఈ సినిమా చూశారు. అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు సినిమాని. దానికి నేనే సాక్ష్యం. వాళ్ళల్లో శివకుమార్ గారు ఒకరు. చూసి వెంటనే సినిమా దానికి నచ్చి ఒక మంచి రిలీజ్ డేట్ ప్లాన్ చేసి ఈ సినిమాని విజయవంతంగా రిలీజ్ చేయడానికి, మంచి ప్రమోషన్తో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చినందుకు నేను కూడా ఒక ప్రొడ్యూసర్గా శివకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే శివకుమార్ గారు మీరు చాలా చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, థ్యాంక్స్ అండి. ఇండస్ట్రీ నిలబడటానికి ఎవరో ఒకళ్ళు తరాలు మారుతూ ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి అలా సపోర్ట్ చేస్తూ ఉంటేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. అలాగే రాజశేఖర్ గారు ఎవరు పిలిచిన చిన్న ప్రమోషను చేయడానికి, సినిమానికి ఉత్సాహం తీసుకురావడానికి ఆడియో ఫంక్షన్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి, మా ఆర్టిస్టులు అసోసియేషన్లో చిన్న ఎంకరేజ్మెంట్స్ కానివ్వండి, చాలా ముందుకు వచ్చి మంచిగా చేస్తుంటారు. ఈ మధ్య చాలా విన్నాను నేను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్కి కూడా. ముందుగా రాజశేఖర్ గారికి, జీవిత గారికి నమస్కారం. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, నేను కూడా ఒకప్పుడు స్టూడెంట్ని, మ్యూజిక్లో ఇప్పుడు స్టూడెంట్ని. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారెడ్డి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మన కుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇందులో మంచి పాటలు ఇచ్చిన రాంబాబు గోసాల గారికి, అలాగే మంచి స్క్రిప్ట్ అందించిన హరిప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్నవి 3 పాటలండి, అన్ని కాన్సెప్ట్తో కూడుకున్న పాటలు. సో ఇట్లాంటి సినిమాకి అంటే ఇట్లాంటి కాన్సెప్ట్కి మనం కాన్సెప్ట్ తగిన పాటలే చేయాలన్నమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు చాలా మంచి అవకాశం ఇచ్చింది, అంటే నేను ప్రూవ్ చేసుకోవడానికి. సో ఈ సినిమా డెఫినెట్లీ నా కెరీర్కి చాలా ప్లస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్స్కి నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా డిఎస్ రావు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం ఒక స్టేజ్ పైన తెలుగులో మాట్లాడుతున్నది. సో దయచేసి ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ కుమార్ గారు ఈజ్ లైక్ చాలా డెడికేట్ పర్సన్. హీస్ ఆర్టిస్ట్లకి ఎంత కష్టం ఉంటుందో తెలుసు. లైక్ వీ హ్యావ్ టు బీ లైక్ ఆన్ సెట్ అట్ 6 AM to 6 PM. సో మాకన్నా ముందే లేచి రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి అంత డెడికేషన్ ఉండే అనమాట మన కుమార్ గారి సార్కి. సో అలాగే సుబ్బారెడ్డి గారు కూడా చాలా సపోర్టివ్గా ఒక ప్రొడ్యూసర్లా కాకుండా ఒక ఆర్టిస్ట్లా మాతో పాటు వర్క్ చేశారనమాట. ప్రొడ్యూసర్ అంటే ఓన్లీ మానిటరీ థింగ్స్ ఫినాన్షియల్గా చూసుకోవాల్సి వస్తుంది, కానీ ఆయన అలా కాదు. హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇంకా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే యాక్టింగ్ కూడా నేర్పించేసేవాళ్ళు మాకు, ఇలా కాదు ఇలా చేయాలి అని, అంత ఇన్వాల్వ్మెంట్ ఉండేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సారీ నేను ఏమైనా తప్ప మాట్లాడినా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రాజశేఖర్ సార్ అండ్ జీవిత మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. కర్ణాటక అయినా కూడా నేను వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ మూవీస్ చూస్తూ పెరిగాను, అందుకే నాకు కొంచెం తెలుగు వచ్చు. సో దయచేసి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నా తెలుగులో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా పేరు శ్రీనాథ్ సార్. ముందుగా ఇక్కడ విచ్చేసిన జీవిత రాజశేఖర్ గారికి హాయ్ సార్, వణక్కం సార్. సో first I would like to thank my producer Obul Subbareddy garu, because he has a lot of passion towards movies and this movie is not like ఏదో చేసాము వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ఇంతమంది పెద్దవాళ్ళు చెప్పారు దట్ వీ హ్యావ్ పుట్ అవర్ బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ అనేది, అండ్ వీ యాక్చువల్లీ పుట్ దట్ బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్. అండ్ బేసిక్లీ ఇది స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ మోర్ అబౌట్ ఐడెంటిటీ క్రైసిస్ అని అంటున్నారు. కాబట్టి ఐ టెల్ యూ సంథింగ్, స్కూల్ అనేది ఒక 50 మంది పిల్లలు వస్తారు,
సో ఆ పిల్లల్లో డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కులాలు, మతాలు అన్నీ వేరు వేరు ఉంటాయి. ఆ 50 మందితో మనం కలిసి పెరగగలిగేది అనేది స్కూల్ నేర్పిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒకటి మనం ఎత్తుక్కుని ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నాం. బట్ దట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎనీవేస్, యాజ్ వీ స్టెప్ ఇన్ మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై మ్యూజిక్ డైరెక్టర్ యాజ్మాన్ గారు. అండ్ సార్, ఏంటి లోపల 6 ప్యాక్ కూడా పెంచేసారా? You have reduced a lot and you look very fit, and thanks a lot for this opportunity. And I would Kumar garu, thanks a lot sir, thank you. And that's it. Thank you very much. ఆల్ ది బెస్ట్ శ్రీనాథ్. సంజయ్ మాట్లాడతారు. అండ్ కమింగ్ టు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఈ సినిమా గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే ముందు మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నన్ను మీరు నమ్మి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఒక ప్రొడ్యూసర్ అని చెప్పాలా, లేదంటే ఆర్టిస్ట్ అని చెప్పాలా, లేదంటే ఒక యాక్టింగ్ స్కూల్ కూడా పెట్టుకోవచ్చు అన్నయ్య. మీరు మా అందరికీ అంతలా నేర్పించారు. ప్రతి ఒక్క విషయం మీరు దగ్గరుండి చూసుకున్నారు. అండ్ ఈ సినిమాకి మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అది ఇక్కడ అన్నీ చెప్పలేను. బట్ సీరియస్లీ తను ఒక మంచి ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ అని కూడా చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ కమింగ్ టు డైరెక్టర్ సార్ కరుణాకర్ సార్ కూడా నాలాగే చాలా తక్కువ మాట్లాడతారు, టెన్షన్తో ఉంటారు. చాలా ప్యాషన్తో ఈ సినిమాకి వర్క్ చేశారు. మీతో వర్క్ చేయడం ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్ బర్త్డే బాయ్, చాలా బాగా ఇచ్చారు సార్ మ్యూజిక్. అండ్ ఆర్ఆర్ కూడా చింపేశారు. థ్యాంక్ యూ సో మచ్. హరిప్రసాద్ సార్, థ్యాంక్స్ అలాట్, ఇంత మంచి స్టోరీ మీరు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ డిఎస్ రావు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో యాక్టర్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సంజయ్ గారు. ఆడియో ఫంక్షన్కి గెస్ట్లుగా వచ్చినటువంటి మా మగాడు రాజశేఖర్ గారికి, జీవిత మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. సార్ మీరు మా ఆడియో ఫంక్షన్కి వచ్చారు, కానీ మీ మగాడు సినిమా చూసి కడప అప్సరా థియేటర్లో నా చెయ్యి ఇరిగిపోయింది సార్. టికెట్స్ కోసం తెలియక ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అంటే అప్పుడు అంత క్రౌడ్ ఫుల్లింగ్ అది కూడా ఒక మగాడు సినిమా. అలాగే మేము మేడంని అప్రోచ్ అయ్యి, మేడం చిన్న సినిమా ఉంది, మాకు కొంచెం బ్లెస్ చేయండి అని చెప్పినప్పుడు సెకండ్ థాట్ లేకుండా మేడం కంపల్సరీ వచ్చి మీకు బ్లెస్ చేస్తామని చెప్పినప్పుడు అప్పుడు అనిపించింది రాజశేఖర్ గారు, జీవిత మేడం నిజంగా మగాడు అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మిత్రులందరికీ, ఆడియో ఫంక్షన్ వచ్చిన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు నిజంగానే మా శివన్న చెప్పినట్టు సినిమా తీస్తానన్నా అంటే, వద్దురా ఎందుకు సినిమాలు తీస్తావు నువ్వు, సినిమాల్లో డబ్బులు పోతున్నాయి, ఆ బట్టల వ్యాపారం ఏదో ఉంది కదా దాన్ని చూసుకో అని చెప్పాడు. నేను నాకేమో సినిమాలు తీసే ఉద్దేశం ఉంది, ఆయనేమో అరుస్తున్నాడు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నన్ను దగ్గరుండి తమ్ముళ్ళ చూసుకునే వ్యక్తి ఆయన. సరే చెప్పకుండా చూద్దామని చెప్పేసి చెప్పకుండా ఈ కథ నాకు హరిప్రసాద్ గారు, జక్క హరిప్రసాద్ గారు చెప్పారు. చెప్తానే ఈ సినిమా కాదు, ఈ సినిమాలో ఒక జీవితాలు ఉన్నాయి, జీవితం కూడా కాదు, జీవితాలు, కొన్ని వందల మంది జీవితాలు, స్టూడెంట్స్ జీవితాలు. అది కూడా మనము ఇండియాలో మనం మోడీ ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారు, మా దగ్గర యువశక్తి ఉంది అని చెప్పి విదేశాలకు వెళ్ళినప్పుడు చాలా గర్వంగా చెప్పుకొని వస్తున్నాడు. ఆ యువశక్తిలో చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నో, ఇది కరెక్ట్ కాదు అని ఆలోచన చేసి కథ చెప్తానే ఇమ్మీడియట్గా ఈ కథ చేద్దామనే ఆలోచనకు వచ్చేసి అప్పుడు శివన్నకు చెప్పకుండా ముందుకెళ్ళడం. అలాగే కుమార్ డైరెక్టర్ గారు నా దగ్గరకు వచ్చి కథ చెప్పిన తర్వాత, సార్ ఇలా వెళ్దామని చెప్పిన తర్వాత, అతను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్టర్ కాబట్టి కంపల్సరీ వెళ్ళొచ్చు అనే ఆలోచనకు వచ్చి వెళ్ళిన తర్వాత తెలిసింది ఈజ్ వెరీ క్యాపబుల్ డైరెక్టర్ ఈ కథను చేసిన దానికి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సినిమా అంటేనే కష్టాలు ఉంటాయి, అన్ని కష్టాలు పడుకుంటూ అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ దగ్గరకు వచ్చాం. రిలీజ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ రిలీజ్కు చాలామంది మా డిఎస్ రావు అన్న ఇలాంటి వాళ్ళు చూశారు సినిమాను. ఫస్ట్ రోజు చూసిన తర్వాత డిఎస్ అన్న ఈ సినిమాలో చాలా విషయం ఉంది తమ్ముడు, ఈ సినిమా నీకు కరెక్ట్గా వర్కౌట్ అవుతుందని చెప్పి నా దగ్గరుండి సపోర్ట్ చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు.
మా జీవిత మేడం గారి దగ్గరికి కూడా అన్నే తీసుకెళ్ళాడు మమ్మల్ని. అలాగే సినిమా చూశారు వెళ్ళిపోతున్నారు. మా శివన్న ఈ సినిమాను చూశాడు ఒకరోజు. చూసిన తర్వాత ఈ సినిమాలో ఆయన రాజకీయ నాయకుడు కూడా, సమాజం కోసం పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకు అనిపించింది ఈ సినిమా ద్వారా నేను చేసే సేవ కూడా ఉంటుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ సినిమాలో ఆ మెసేజ్ ఉంది కాబట్టి ఆ సినిమాను ఒక మంచి ఫ్యాన్సీ రేటు కొనుక్కున్నాడు. సినిమాను సపోర్ట్ చేయలే. ఇందాక అన్నయ్య చెప్పాడు రిలీజ్కి సపోర్ట్ అని చెప్పి పెద్ద మనసుతో చెప్పాడు. పెద్ద డబ్బులు ఇచ్చి ఈ సినిమాను కొనుక్కున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీలాంటి మనసున్న వాళ్ళు ఇండస్ట్రీకి అవసరము. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రామస్వామి గారు అని ఒక మనిషి ఉన్నారు, ఈ ఇక్కడ రాయలసీమ నుంచి వచ్చిన మనిషి. రామస్వామి అన్న ఒకసారి పైకి రా. ఈ సినిమా ఓపెనింగ్ రోజే రాయలసీమ గురించి నేను ఈ సినిమా కథ విన్న వెంటనే మన రాయలసీమ మనకు తీసుకున్న వ్యక్తి అన్న రామస్వామి అన్న. కథ విన్న వెంటనే ఆయన ఈ సినిమా నాకు 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ముందుకు పంపించిన వ్యక్తి. సినిమా కొనుక్కోను రాయలసీమ ముందుగా. సో ఇలాంటి మంచి మనసుల మధ్యలో ఈ సినిమా ముందుకెళ్తుంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారని రేపు ఈ నెల 27వ తారీఖున మా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మీరంతా ఈ సినిమాను చూసి 10 మందికి చూడమని చెప్తారని. చాలా సినిమాలు చూసాం. సినిమాలన్నీ మంచియో చెడ్డయో నేను చెప్పను, కానీ సినిమాలు ఎంటర్టైన్ అవ్వడం వేరు, సినిమా చూసిన తర్వాత ఎడ్యుకేట్ అవ్వడం వేరు. మా సినిమా రెండో కేటగిరీకి తెలుస్తుంది. మా సినిమా చూసిన తర్వాత ఎడ్యుకేట్ అవుతారు. దయచేసి ఈ సినిమాను అందరూ సపోర్ట్ చేయండి. మీడియా మిత్రులు అందరూ సపోర్ట్ చేయండి. ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ ఉంది. స్టూడెంట్స్కి అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, ఈరోజు ఆడియో ఫంక్షన్స్ మర్చిపోయి చాలా రోజులు అయిపోయింది. అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పేసి 2 రోజులు ముందు చేస్తున్నారు. కానీ మా సినిమాలో ఆడియో ఫంక్షన్ చేసాం. ఎందుకంటే 3 సాంగ్స్ కూడా ఎడ్యుకేట్ చేసే విధంగా ఉంటాయి. మా ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మా యాజమాన్యకు థ్యాంక్ యూ సో మచ్ యాజమాన్య. ఆర్ఆర్ కూడా సినిమాని నిలబెట్టావు నువ్వు. అలాగే టెక్నీషియన్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంటు పేరు చెప్పుకుంటా రాలేను, ఇప్పుడు మా సారు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంటు నాకు ఈ సినిమాకు అన్ని విధాలా హెల్ప్ చేసినటువంటి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ చాలా చలేస్తుంది. రెండోది ఇప్పుడు ఈయన సినిమా తీశారు ఎడ్యుకేషన్ మీద. డే 1 నుంచి నేను రాజశేఖర్ గారు అంటే మాకు మా ఫస్ట్ పాప శివాని. సో దానిని స్కూల్లో వెయ్యాలి అన్న డెసిషన్, ఆ ఏజ్ వచ్చిన తర్వాత దీనిని ఏ స్కూల్లో వెయ్యాలి, అరే మనం చదువుకుంటున్నప్పుడు ఇంత బుక్స్, బ్యాగులు, టెన్షన్లు, ఎగ్జామ్స్, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎల్కేజీ నుంచి యూకే నుంచి అలాగ మనకు అట్లా టెన్షనే లేకుండా హ్యాపీగా వాళ్ళకి నచ్చినట్టుగా చదువు చెప్పే విధంగా ఒక మంచి స్కూల్లో వెయ్యాలి, ఎక్కడ అని మేమిద్దరం ఆలోచించుకుంటుంటే అప్పటికే డైరెక్టర్ తేజ మీ అందరికీ తెలిసే ఉంటుంది. తను నేను క్లాస్మేట్స్. తను ఇక్కడ సెటిల్ అయి ఉన్నాడు హైదరాబాద్లో. సో వాడికి కూడా ఒక బాబు ఒక పాప. సో తన సన్న మా శివాని సేమ్ ఏజ్ గ్రూప్ అనమాట. సో తను కూడా వల్లి తేజస్ వైఫ్, తను కూడా అలాగే వెతుకుతూ ఉండింది మంచి స్కూల్, స్ట్రెస్ లేకుండా, పిల్లల్ని టెన్షన్ పెట్టకుండా. అంటే ఎవ్రీ చైల్డ్ అంటే సైకాలజీ గురించి ఈయన చాలా బాగా చెప్తారు. ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది కేవలం చదువు అవ్వక్కర్లేదు. ఎనీథింగ్. సంబడి మైట్ చాలా బాగా వంట చేస్తారు, కొంతమంది గొప్పగా డ్రైవింగ్ చేయగలుగుతారు, కొంతమంది గొప్పగా కార్పెంటరీ వర్క్ చేస్తారు, కొంతమంది మంచిగా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు. ఎలక్ట్రీషియన్, ఏ కార్పెంటర్, ఏ ప్లంబర్, ఏ మ్యూజిషియన్, ఏ డాన్సర్, ఏ కుక్, ఏ డ్రైవర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్రొఫెషన్. జస్ట్ ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలా చదివేసి ఐఏఎస్లు, ఐపీఎస్లు, టాపర్స్ వాళ్ళే కాదు మనుషులు. ఎవ్రీబడి విల్ హ్యావ్ సమ్ ఇంటెలిజెన్స్ ఇన్ దెమ్ అండ్ ఇన్ సమ్ ప్లేస్ దే విల్ బి టాలెంటెడ్. సో ఆ టాలెంట్ని గుర్తించి దానినే ఎంకరేజ్ చేయాలి స్కూల్స్లో టీచర్స్ కానీ, ఇంట్లో పేరెంట్స్ కానీ. అది జరగటం లేదు మన సిస్టంలో. దానికి కారణమే ఈ సూసైడ్స్. అయ్యో ఇలా ఉండకూడదే, మనమేం చేయగలం, ఫస్ట్ మన పిల్లల్ని అలాంటి స్ట్రెస్ లేని స్కూల్లో జాయిన్ చేయాలని శ్లోక అని ఒక ఇట్స్ ఎ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
సిక్స్త్ స్టాండర్డ్ వరకు వాళ్ళ ఓన్ కరికులం ఉంటుంది. రొడాల్ఫ్ స్టైనర్ అనే జర్మన్ ఆయన కనిపెట్టిన సిస్టమ్ అది. సో అసలు ఆ సిస్టమ్ విని ఎంత అంటే వాళ్ళు చెప్తారు పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా వాళ్ళు ఎవ్రీడే వీ గో టు ద స్కూల్. మా పాప ప్లే గ్రూప్లో ఉన్నప్పుడు శివాని నన్ను పిలిచేవాళ్ళు. ఒక 1 month నేను శివానితో పాటు వెళ్ళేదాన్ని. ఎవ్రీడే నన్ను కూర్చోపెట్టేవాళ్ళు. వాళ్ళు ఎట్లా చెప్పేవాళ్ళంటే పొద్దున్న మీరు పిల్లల్ని స్కూల్కి లేపి పంపే దగ్గర నుంచే ఇట్ స్టార్ట్స్ అండి. మనం గబగబా ఏం చేస్తాము, స్కూల్ బస్ వచ్చే టైంకి ఒక అరగంట ముందు లే టైం అయిపోయింది పరిగెత్తి. దట్స్ హౌ వి హరీ చిల్డ్రన్ అండ్ దట్ కంటిన్యూస్ టిల్ ద ఎండ్. ఆ హరీ, ఆ టెన్షన్ అలా చేయకండి. చాలా కూల్గా కామ్గా టైం ఉన్నా అయిపోయింది. రే బంగారం, ద సన్ హ్యాజ్ రైజన్. మన ఇంట్లో పక్కన బఫెలో ఈజ్ అది లేచిపోయింది. మన ఇంటి పక్కన కోడి లేచింది. యూ కెన్ హియర్ ద సౌండ్స్, యూ కెన్ హియర్ ద బర్డ్స్ చీపింగ్. ఇవన్నీ లేచాయి. నౌ యూ గెట్ అప్ లైక్ యూ బీ స్మూత్, యూ బీ సాఫ్ట్, యూ అండర్స్టాండ్ దేర్ నేచర్, యూ అండర్స్టాండ్ వాట్ దే వాంట్. ఇప్పుడు ఏమైపోయిందంటే పేరెంట్స్కి సగం మందికి టైం, సగం కదా 80%కి టైం ఉండడం లేదు. అండ్ స్కూల్స్కి వెళ్తే ఇట్స్ బికమింగ్ ఎ రొటీన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అండ్ ఎస్పెషలీ ఏంటి 10th అయిపోయాక +1 +2 వెళ్ళి నారాయణమ్మలోనో ఎక్కడో పడేస్తారు. అండ్ యూ హ్యావ్ టు గెట్ ఎ ర్యాంక్. అండ్ ఒక టేబుల్లో ఒక 10 మందిని కూర్చోబెట్టి ఆ రూమ్ అంతా క్లస్టర్ అయిపోతుంది. ఈవెన్ దే డోంట్ ఈవెన్ అంటే మన పక్క వాళ్ళ చెమట స్మెల్ మనకి వస్తూ ఉంటుంది స్టూడెంట్స్కి. యూఆర్ క్లస్టర్డ్, యూఆర్ ప్రెషరైజ్డ్. ఎట్లాగన్నా మార్క్స్ వచ్చేసేయాలి. ఇలాగేమైపోతుంది, అలాగ కష్టపడి చదివి వాళ్ళు బయటకు వచ్చేసరికి వాళ్ళ బుర్ర ఏంటో వాళ్ళకి తెలియకుండా వాళ్ళేంటో వాళ్ళు మర్చిపోయి దే డోంట్ నో వాట్ దే ఆర్. సో ఇలాగ ఉండకూడదు సిస్టమ్ అని చెప్పి మేము ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేశాను. నేను ఐ కుడ్ రన్ ద స్కూల్ ఫర్ సమ్ ఇయర్స్. నేను ఇప్పుడు క్లోజ్ చేసేసాను దాన్ని. ఎందుకంటే రీసెంట్గా మై బ్రదర్ పాస్డ్ అవే. తను చూసుకునేవాడు, ఇంకా తను లేకపోయేసరికి నేను చూసుకోలేక క్లోజ్ చేసేసాను. బట్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్. ఇవన్నీ నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయాక అలాంటి ఒక స్కూల్ మళ్ళీ స్టార్ట్ చేయాలని. సో మై హంబల్ రిక్వెస్ట్, ఈ మూవీలో మీరు అందరూ చెప్పిన దాన్ని బట్టి దెర్ ఈస్ ఎ గుడ్ మెసేజ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ద సొసైటీ టుడే. స్టూడెంట్స్ కంటే కూడా పేరెంట్స్కి, టీచర్స్కి, స్కూల్ మేనేజ్మెంట్కి చాలా ఇంపార్టెంట్ ఈ మెసేజ్. ఐ విష్ ఎవ్రీబడి వాచ్ ద ఫిల్మ్, గెట్ ద మెసేజ్. అండ్ సూసైడ్ అనేది చాలా చాలా హారిబుల్ థింగ్. అలా సూసైడ్ చేసుకునే వాళ్ళకి దే నీడ్ అంటే వాళ్ళకి సపోర్ట్ లేనందువల్లనే వాళ్ళు ఆ డెసిషన్ తీసుకుంటున్నారు. సో మన పక్కన ఎవరైనా డిప్రెషన్లోనే, ఫ్రస్ట్రేషన్లోనే ఉంటే ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దేర్ ఫ్రస్ట్రేషన్, దేర్ డిప్రెషన్, ట్రై టు బ్రింగ్ దెమ్ అవుట్. మనం వాళ్ళని ఇంకా తిట్టి ఇంకా డిప్రెషన్లో పడేస్తున్నాము. దానివల్లనే దట్స్ లీడింగ్ టు సూసైడ్స్. ఎనీవే ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. Thank you so much whoever has invited to me, and all the best to the whole team. I wish this movie will become a big success and brings a lot of money to Shivakumar garu and to the producer. And Shivakumar garu gunchi is a very lucky man. అన్నీ జీవిత గారు మాట్లాడేశారు. అయినా ఇంకా కొన్ని విషయాలు ఆవిడ చెప్పలేదు. అది నేను చెప్దామని అనుకుంటున్నాను. ఈ సినిమాలో ఐడెంటిటీ క్రైసిస్ పైగా తీసినారు. అందులో సూసైడ్స్ చాలా జరుగుతుంటాయి, దాని గురించి డీల్ చేశారు అని రైటర్ హరిప్రసాద్ గారు ఆయన మాట్లాడేప్పుడే, ఆయన స్టేజ్లో వచ్చినప్పుడే ఆయన కాన్ఫిడెన్స్, ఒక రైటర్ కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ చూడగలిగాను. అండ్ ఆయన లెక్చరర్గా పనిచేసి స్టూడెంట్స్తో బాగా అలవాటు ఉండి వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ బిహేవియర్ అన్నీ తెలుసుకుని ఆ తర్వాత ఇప్పుడు ఒక సినిమాకే సబ్జెక్ట్ రాసి మంచి మెసేజ్ని చెప్పి ఉన్నారు. యాక్చువల్లీ చాలామంది ఈ ఫెయిలియర్స్ని తీసుకోలేరు, తట్టుకోలేరు, ఇంక్లూడింగ్ మీ. నేను చిన్నప్పుడు స్పోర్ట్స్లో దేంట్లోనూ పార్టిసిపేట్ చేయను. ఎందుకు చేయనంటే ఓడిపోతే నేను తట్టుకోలేను. అందువల్ల నేను స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఉన్నా. బట్ క్లాస్లో డ్రిల్ పీరియడ్ ఉన్నప్పుడు మా స్కూల్ ఛాంపియన్ ఉంటాడు. అతను ఊరికే మాస్టర్ వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని పరిగెత్తండి అంటే ఆ ఛాంపియన్తో నేను పరిగెడతాను. ఆ చెట్టును ముట్టుకుని నేను ఫస్ట్ వస్తాను, అతను నా వెనకనే వస్తాడు. నా ఫ్రెండ్స్ అయితే అంటారు, ఏంట్రా నువ్వు వాడికంటే బాగా పరిగెడుతున్నావు,
ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ స్పోర్ట్స్ అని చెప్తుంటే నాకు భయం, పార్టిసిపేట్ చేయలేదు. కానీ లాస్ట్ 10th and 11th స్టూడెంట్గా ఉన్నప్పుడు 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అంతా ఎంకరేజ్ చేసి వాళ్ళందరూ ఆ స్పోర్ట్స్ డేలో ఏదో సినిమాకి వెళ్తూ నాకు ఇద్దరు మా ఫ్రెండ్స్ని పెట్టేసి రాజశేఖర్ని స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయించాలి అని. నా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల నేను అప్పుడు పార్టిసిపేట్ చేశాను. 10th నేనే ఛాంపియన్ అండ్ 11th కూడా నేనే ఛాంపియన్. స్కూల్ స్టడీస్ అండ్ స్పోర్ట్స్లో 2 years నా పేరే ఉంటుంది. నేను చదివిన స్కూల్ MCTM ముత్య చెట్టియార్ హై స్కూల్ అని చెన్నైలో. సో అది నేను ఇప్పుడు కూడా నేను తట్టుకోలేను. ఇప్పుడు కూడా నేను హీరో పొజిషన్ నుంచి దిగలేకపోతున్నా. అది మెయింటైన్ చేయాలి. సో ఎలా మెయింటైన్ చేయాలి అని ఆ టెన్షన్తోనే ఉన్నాను. కానీ ఇప్పుడు అదే జీవితం తీసుకుంటే ఆ హరీడ్ థింగ్స్ ఉండదు. వాట్ ఎవర్ షీ డస్ ఇట్ కూల్లీ, పేషెంట్లీ. నేను ఏదైనా ఇప్పుడు 8 o'clock ఇక్కడ రావాలి అన్నారు, నేను వచ్చినప్పుడు 8:15. బట్ నేను ఎంత హరీ చేయకపోతే నేను 8:45 వచ్చి ఉండేవాడిని. నేను అంత హరీడ్గా వచ్చిన దానివల్ల 8:15 రాగలిగాను. అండ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఈజ్ బై బర్త్. అంటే కొంతమంది కొన్ని విధాలుగా ఉంటారు. అంటే ఒకరు నర్వస్ పర్సనాలిటీ ఉంటారు, ఒకరు కూల్ పర్సనాలిటీ ఉంటారు, ఒకరు హ్యాపీ సో అలా ఒకరు డిప్రెసివ్, ఇలా చాలామంది ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనం ఒక డాక్టర్ దగ్గర వెళ్తాము, ఒంట్లో జ్వరం వస్తే లేదు ఫిజికలీ వేరే ఏదో ఫీవరు, డైరియా లేదు ఇలాంటి దానికే వెళ్తాము. కానీ మెంటల్లీ డిప్రెస్ అయితే మెంటల్లీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం డాక్టర్స్ని వెళ్ళి కలవట్లేదు. దట్ ఈజ్ రాంగ్. మన ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో దానికంటే మెంటల్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం సైకాట్రిస్ట్ దగ్గర వెళ్తే మెంటల్ అనుకుంటారో మిగిలిన వాళ్ళు అని మనం వెళ్ళకుండా ఉంటున్నాం. అది కాదు. మనకు ప్రాబ్లం ఉంటే, మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంటే ఎయిదర్ మన పేరెంట్స్కి చెప్పడమో ఫస్ట్, దెన్ టీచర్కి చెప్పడం, దెన్ ఇఫ్ వాళ్ళ వల్ల సరి చేయలేకపోతే బెటర్ టు కన్సల్ట్ సైకాట్రిస్ట్. అందులో అసహ్యంగా లేదు. మెంటల్ హెల్త్ ఎవరికైనా రావచ్చు. ఫిజికలీ మనం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేప్పుడు మెంటలీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అందులో తప్పు లేదు. అందులో మనకి పేరెంట్స్కి అందరికీ హెల్ప్ అవ్వాలి. ఆ మెసేజ్ చూసి చాలామంది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి ఈ సినిమాని ప్రొడ్యూసర్ అదే మన రావు గారు చెప్పినప్పుడు ఏమన్నారంటే కష్టాలతో చేశారు అని. ప్రొడ్యూసర్ అంటే కష్టమే, మాకు బాగా తెలుసు. మా మగాడు ఇస్ ద ఫస్ట్ ఫిలిం మేమిద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఇప్పుడు వరకు ఇంకా అందులో ఉన్నాము, అది పోదు దేని నుంచి. బట్ ప్రొడ్యూసర్ బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసిన సినిమాలు ఎప్పుడూ చాలా బాగుంటుంది. చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చి డబ్బు పెట్టేసి కూర్చుంటారు, ఓన్లీ డైరెక్టర్ వదిలేస్తారు. కానీ అలాంటి ప్రొడ్యూసర్స్ కంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అంకుశం, తలంబ్రాలు, ఆగుతి, ఆగ్రహం చేసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, బాబురావు గారు, పోకూరి బాబురావు గారు, ఆయన కూడా చాలా సినిమాలు చేసినారు. సో వీళ్ళిద్దరూ ఫుల్ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవుతారు, డైరెక్టర్తో ఫుల్ ఇంటరాక్షన్ చేసి సినిమాలు చేస్తారు, సూపర్గా వస్తాయి. అలాగే ఈయన చేసినట్టు విన్నాను, హీరోయిన్ గారు కూడా చెప్పారు చాలా కష్టపడతారు, నేర్పిస్తారని. సో అలాగే డైరెక్టర్ మంచి డైరెక్టర్ రాజమౌళి గారి దగ్గర పనిచేసి ఉన్నారు. సో స్టూడెంట్స్ ఆఫ్ ది ఇయర్ అన్న సినిమా ఆయన స్టూడెంట్ నెంబర్ 1. సో ఆయన చేసే స్టూడెంట్స్ ఆఫ్ ది ఇయర్ అన్న సినిమా ఈయన చేస్తున్నారు. తప్పకుండా బాగా చేసి ఉంటారు అని నా నమ్మకం. ఎందుకంటే శివకుమార్ గారు సినిమా చూసే వెళ్ళి అన్నీ చేసినారు. సినిమా బాగా ఆయన మంచి టేస్ట్.
అలాగే మా సినిమా గరుడ వేగ కూడా ఆయన చూసి ఈ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆయన కాన్ఫిడెన్స్ ఎంత ఉండిందో అలాగే సినిమా కూడా సక్సెస్ అయ్యింది. సో మంచి టీం ఈ సినిమా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా కష్టపడి రీ రికార్డింగ్ అయితే చాలా బాగా చేసినారని విన్నాము, సాంగ్స్ వెళ్ళి వింటాము. అండ్ అలాగే హీరోస్ ఇద్దరు బాగున్నారు, హీరోయిన్ అందరూ బాగున్నారు. తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది అన్న నమ్మకం బాగా కలుగుతుంది. అండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.